ఓం శాంతి. మురళీ డేట్ 9/8/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఈ సమయము పురుషోత్తమ సంగమ యుగం. ఇది కళ్యాణకారి యుగం. ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఈ చదువు ద్వారా శ్రీకృష్ణపురికి యజమానిగా కావాలి. బాబా మాతలపైన జ్ఞాన కలశాన్ని పెట్టారు. ఎందుకోసం? పవిత్రత రాఖీ కట్టి అందరినీ పతితుల నుండి పావనంగా చెయ్యటానికి. భారతదేశంలోనే రక్షాబంధన ఆచారం ఉంది. సోదరి సోదరుడుకు రాఖీ కడుతుంది. రక్షాబంధనం పవిత్రతకి గుర్తు. ఒక్క బాబాని గుర్తు చేస్తే చాలు, పావనంగా అవుతాము. పావన ప్రపంచానికి యజమానిగా అవుతాము. ఈ పాత ప్రపంచంలో ఉంటూ కూడా డబల్ అహింసకులుగా అయి యోగ బలంతో తమ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసుకోవాలి. మన జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి. బాబా ఏది చెప్తున్నారో దాన్ని మంతన చేసి వేరే వాళ్లకు అర్థం చేయించాలి. ఒకే ఒక్క నశాలో ఉండాలి. ఈ చదువు పూర్తవుతే మనందరం కృష్ణపురికి వెళతాము. హంస ఎప్పుడూ రత్నాలను ధారణ చేస్తుంది. అలానే హోలీ హంసలు కూడా రాళ్లను వేరు చేస్తాయి, రత్నాలనే స్వీకరిస్తాయి. వ్యర్థమేంటి సమర్థమేంటో తెలుసు హోలీ హంసలకు. వ్యర్థాన్ని వదిలేస్తారు, సమర్థతను స్వీకరిస్తారు. ఇటువంటి వారే పవిత్రమైన శుద్ధ ఆత్మలు. వీరి ఆహారము వ్యవహారం అన్నీ శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధత అపవిత్రత అంశం మాత్రం కూడా ఉండదో అప్పుడే భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అన్న టైటిల్ లభిస్తుంది. కాబట్టి పొరపాటున కూడా ఎప్పుడూ ఎవరి అవగుణాలను ధారణ చెయ్యకూడదు. ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సర్వస్వ త్యాగీలు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఈ పురుషోత్తమ సంగమ యుగం కళ్యాణకారి యుగం. ఇందులోనే చదువు ద్వారా మీరు శ్రీకృష్ణపురికి యజమానులుగా అవ్వాలి. ప్రశ్న: బాబా మాతలపై జ్ఞాన కలశాన్ని ఎందుకు ఉంచుతారు? ఎటువంటి ఒక రివాజు భారతదేశంలోనే ఉంది. జవాబు: పవిత్రత రాఖీని కట్టి అందరినీ పతితుల నుండి పావనులుగా చేసేందుకు బాబా మాతలపై జ్ఞాన కలశాన్ని పెడతారు. రక్షాబంధనం రివాజు కూడా భారతదేశంలోనే ఉంది. సోదరి సోదరుడికి రాఖీ కడుతుంది. ఇది పవిత్రతకి గుర్తు. పిల్లలు, మీరు నన్నొక్కడే గుర్తు చేస్తే పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అయిపోతారు అని బాబా అంటారు. పాట: భోలానాథుడి కన్నా అతీతంగా ఇంకా ఎవరూ లేరు. ఓం శాంతి. ఇది భోలానాథుని మహిమ. వారిని ఇచ్చేవారు అని అంటారు. శ్రీ లక్ష్మీనారాయణులకు ఈ రాజభాగ్యాన్ని ఎవరు ఇచ్చారో పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా భగవంతుడే ఇచ్చి ఉంటారు. ఎందుకంటే స్వర్గ స్థాపన వారే చేస్తారు. స్వర్గ వారసత్వాన్ని భోలానాథుడు
ఎలా అయితే లక్ష్మీనారాయణలకు ఇచ్చారో అలాగే కృష్ణుడికి ఇచ్చారు. రాధాకృష్ణులన్నా లక్ష్మీనారాయణలన్నా ఒక్కటే, కానీ రాజధాని లేదు. వారికి పరంపిత పరమాత్మ తప్ప మరెవరూ రాజ్యాన్ని ఇవ్వలేరు. వారి జన్మ స్వర్గంలోనే జరిగింది అని అంటాము. ఇది పిల్లలైన మీకే తెలుసు. పిల్లలైన మీరే జన్మాష్టమి రోజు అర్థం చేయిస్తారు. కృష్ణుడు జన్మాష్టమి అంటే రాధది కూడా అయి ఉండాలి. ఎందుకంటే ఇద్దరూ స్వర్గవాసులే. రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులవుతారు. ఈ రాజ్యం వారికి ఎవరిచ్చారు అన్నదే ముఖ్య విషయం. ఈ రాజయోగాన్ని ఎప్పుడు మరియు ఎవరు నేర్పించారు? స్వర్గంలో అయితే నేర్పించి ఉండరు. సత్యుగంలో అయితే ఉత్తమ పురుషులుగా ఉంటారు. కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది. మరి తప్పకుండా కలియుగ అంతిమంలో రాజయోగాన్ని నేర్చుకుని ఉండొచ్చు. తర్వాత కొత్త జన్మలో రాజ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. పాత ప్రపంచం నుండి కొత్త పావన ప్రపంచంగా అవుతుంది. తప్పకుండా పతిత పావనుడు వచ్చి ఉంటారు. ఇప్పుడు సంగమ యుగంలో ఏ ధర్మం ఉంటుంది అనేది ఎవ్వరికీ తెలియదు. పాత ప్రపంచం మరియు కొత్త ప్రపంచం మధ్యలో ఇది పురుషోత్తమ సంగమ యుగం. దీని గాయనమే ఉంది. ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులు. వీరి ఆత్మకు గత జన్మలో పరంపిత పరమాత్మ రాజయోగాన్ని నేర్పించారు. ఈ పురుషార్థపు ప్రాలబ్ధం వారికి కొత్త జన్మలో లభిస్తుంది. దీని పేరు కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగం. తప్పకుండా అనేక జన్మల అంతిమ జన్మలోనే వీరికి ఎవరో రాజయోగాన్ని నేర్పించి ఉండాలి. కలియుగంలో అనేక ధర్మాలున్నాయి. సత్యుగంలో ఒకే దేవీ దేవతా ధర్మం. సంగమ యుగంలో ఏ ధర్మం ఉంది? దీని ద్వారా వీరు పురుషార్థం చేసి రాజయోగాన్ని నేర్చుకుని మరియు సత్యుగంలో ప్రాలబ్ధాన్ని పొందారు. సంగమ యుగంలో బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులు జన్మించారు అని అర్థం చేసుకోవటం జరుగుతుంది. చిత్రంలో బ్రహ్మ ద్వారా కృష్ణపురి స్థాపన అని ఉంది. విష్ణువు లేదా నారాయణపురి అనండి, రెండూ ఒకటే. ఈ చదువు ద్వారా మరియు పావనంగా అవ్వటంతో మేము కృష్ణపురికి యజమానులుగా అవుతాము అని ఇప్పుడు మీకు తెలుసు. శివ భగవాను వాచ కదా. కృష్ణుడి ఆత్మనే అనేక జన్మలలో కూడా అంతిమ జన్మలో మళ్ళీ ఇలా అవుతుంది. 84 జన్మలు తీసుకుంటారు కదా. ఇది 84వ జన్మ. వీరికే బ్రహ్మ అని పేరు పెడతాం. లేకపోతే బ్రహ్మ ఎక్కడ నుండి వస్తారు? ఈశ్వరుడు రచనను రచిస్తే బ్రహ్మ విష్ణు శంకరులు ఎక్కడ నుండి వచ్చారు? ఎలా రచించారు? మంత్రం చేసి రచించారా? బాబానే వారి చరిత్రను చెప్తారు. దత్తత తీసుకోవటం జరిగినప్పుడు పేరు మారుస్తారు.
ఇంతకు ముందు బ్రహ్మ అన్న పేరు లేదు కదా, బహుజన్మల అంతిమంలో అని అంటారు. మరి తప్పకుండా పతిత మానవుడు అయి ఉండాలి. బ్రహ్మ ఎక్కడ నుంచి వచ్చారు అని ఎవ్వరికీ తెలియదు. అనేక జన్మలలో అంతిమ జన్మ ఎవరికి అయ్యింది? లక్ష్మీనారాయణలే అనేక జన్మలు తీసుకున్నారు. నామం, రూపం, దేశం మరియు కాలం మారుతూ వస్తాయి. కృష్ణుడు చిత్రంలో 84 జన్మల కథ స్పష్టంగా వ్రాసి ఉంది. జన్మాష్టమి రోజు కృష్ణుడి చిత్రాలు చాలా అమ్ముడుపోతాయి. ఎందుకంటే కృష్ణుడు మందిరంలోకి అందరూ వెళతారు కదా. రాధాకృష్ణుల మందిరంలోకి కూడా వెళతారు. కృష్ణుడితో పాటు రాధ కూడా తప్పకుండా ఉంటుంది. రాధాకృష్ణులు రాజకుమారి, రాజకుమారులే. లక్ష్మీనారాయణలుగా అనగా మహారాజు, మహారాణిగా అవుతారు. వారే 84 జన్మలు తీసుకొని తర్వాత చివరి జన్మలో బ్రహ్మ సరస్వతిగా అయ్యారు. అనేక జన్మల అంతిమంలో బాబా ప్రవేశించారు. మీకు మీ జన్మల గురించే తెలియదు అని వీరికి చెప్తారు. మీరు మొదటి జన్మలో లక్ష్మీనారాయణలుగా ఉన్నారు. తర్వాత ఈ జన్మ తీసుకున్నారు. అయితే వారు అర్జునుడు అని పేరు పెట్టారు. అర్జునుడికి రాజయోగాన్ని నేర్పించారు అన్నారు. అర్జునుడిని వేరు చేసేశారు. కానీ అతని పేరు అర్జునుడు కాదు. బ్రహ్మ యొక్క జీవిత చరిత్ర కావాలి కదా. కానీ బ్రహ్మ మరియు బ్రాహ్మణుల వర్ణన ఎక్కడా లేదు. ఈ విషయాలు బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. అన్ని పిల్లలు వింటారు. తర్వాత పిల్లలు ఇతరులకు అర్థం చేయిస్తారు. కథ విని తర్వాత ఇతరులను కూర్చోపెట్టుకొని వినిపిస్తారు. అలా మీరు కూడా వింటారు మరియు వినిపిస్తారు. ఇది పురుషోత్తమ సంగమ యుగం, లీపు యుగం, ఎగస్ట్రా యుగం. పురుషోత్తమ మాసం వచ్చిందంటే 13 నెలలవుతాయి. ఈ సంగమ యుగంలోని ఉత్సవాలే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు. ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సంగమ యుగంలోనే పవిత్రంగా అయ్యే ప్రతిజ్ఞను చేయిస్తారు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది. రక్షాబంధనం ఆచారం కూడా భారతదేశంలోనే ఉంది. సోదరి సోదరుడికి రాఖీ కడుతుంది. కానీ ఆ కుమారి కూడా తర్వాత అపవిత్రంగా అయిపోతుంది. ఇప్పుడు బాబా మాతల పైన మీపై జ్ఞాన కలశాన్ని పెట్టారు. ఇప్పుడు బాబా మాతలైన మీపై జ్ఞాన కలశాన్ని ఉంచారు. బ్రహ్మ కుమారులు కుమారీలు కూర్చొని పవిత్రతా ప్రతిజ్ఞను చేయించి రాఖీని కడతారు. నన్నొక్కడినే గుర్తు చేసినట్లయితే మీరు పావనంగా అయ్యి పావన ప్రపంచానికి యజమానులుగా అవుతారు అని బాబా చెప్తున్నారు. అంతేకాని రాఖీ మొదలైనవి కట్టవలసిన అవసరం లేదు.
ఇది అర్థం చేయించటం జరుగుతుంది. ఎలా అయితే సాధు సన్యాసులు దానం అడుగుతారో కొందరు క్రోధాన్ని దానం చెయ్యమంటారు. కొందరు ఉల్లిపాయ తినకండి అంటారు. ఎవరైతే స్వయం తినకుండా ఉంటారో వారే దానం తీసుకుంటూ ఉండొచ్చు. వీటన్నిటికన్నా భారీ ప్రతిజ్ఞ అనంతమైన బాబా చేయిస్తారు. మీరు పావనంగా అవ్వదలుచుకుంటే పతిత పావనుడైన బాబాని గుర్తు చెయ్యండి. ద్వాపరం నుండి మీరు పతితంగా అవుతూ వచ్చారు. ఇప్పుడు పూర్తి ప్రపంచం పావనమైనదిగా కావాలి. అదైతే బాబానే చెయ్యగలరు. సర్వుల సద్గతి దాత మనుష్యులెవ్వరూ కారు. బాబానే పావనంగా అయ్యే ప్రతిజ్ఞను తీసుకుంటారు. భారతదేశం పావన స్వర్గంగా ఉండేది. పతిత పావనుడు ఆ పరంపిత పరమాత్ముడే. కృష్ణుడిని పతిత పావనుడు అని అనము. వారి జన్మ జరుగుతుంది. వారికి తల్లి తండ్రిని కూడా చూపిస్తారు. ఒక శివునిదే అలౌకిక జన్మ. నేను సాధారణ తనువులో ప్రవేశిస్తాను అని వారే స్వయంగా తమ పరిచయాన్నిస్తారు. శరీర ఆధారాన్ని తప్పకుండా తీసుకోవలసి ఉంటుంది. నేను జ్ఞాన సాగరుణ్ణి, పతిత పావనుడిని, రాజయోగాన్ని నేర్పించేవాడిని. బాబానే స్వర్గ రచయిత మరియు నరకాన్ని వినాశనం చేయిస్తారు. స్వర్గమున్నప్పుడు నరకం ఉండదు. ఇప్పుడు పూర్తిగా రవరవ నరకంగా ఉంది. ఎప్పుడైతే పూర్తిగా తమో ప్రధాన నరకంలా అయిపోతుందో అప్పుడే బాబా వచ్చి సతో ప్రధాన స్వర్గంలాగా చేస్తారు. 100% పతితం నుండి 100% పావనంగా చేస్తారు. మొదటి జన్మ తప్పకుండా సతో ప్రధానమైనదే లభిస్తుంది. పిల్లలు విచార సాగర మంథనం చేసి ఉపన్యాసం ఇవ్వాలి. తర్వాత ఒక్కొక్కరికి విడివిడిగా అర్థం చేయించాలి. బాబా కూడా ఈరోజు ఒక విషయాన్ని, రేపు మరొక విషయాన్ని అర్థం చేయిస్తారు. ఒకే విధంగా అయితే అర్థం చేయించరు. టేప్ ద్వారా ఎవరైనా యాక్యురేట్ గా విన్నా కానీ అంతే యాక్యురేట్ గా వినిపించలేరు. తప్పకుండా తేడా ఉంటుంది. బాబా ఏదైతే వినిపిస్తారో అది డ్రామాలో ఫిక్స్ అయి ఉందని మీకు తెలుసు. ప్రతి అక్షరం కల్పకృతం ఎలా వినిపించామో అలాగే ఈరోజు వినిపిస్తాము. ఇది షూట్ చెయ్యబడిన డ్రామా. ఇందులో కొంచెం కూడా మార్పు ఉండదు. ఎంత చిన్న ఆత్మలో రికార్డు నిండి ఉంది. కొత్త ప్రపంచ స్థాపన జరుగుతుంది. పిల్లల హృదయంలో ఎంతో సంతోషముంది. కృష్ణుడి ఆత్మ పూర్తి 84 జన్మల చక్రంలో వచ్చిందని మనకు తెలుసు. ఇప్పుడు మరలా కృష్ణుడి నామరూపాలలోకి రాబోతుంది. పాత ప్రపంచాన్ని కాలితో నెట్టివేసినట్లు కొత్త ప్రపంచం చేతిలో ఉన్నట్లుగా చిత్రంలో చూపించారు.
ఇప్పుడు చదువుకుంటున్నారు. అందుకే శ్రీకృష్ణుడు రాబోతున్నాడు అన్నారు. తప్పకుండా బాబా అనేక జన్మల అంతిమంలో చదివిస్తారు. ఈ చదువు పూర్తయితే కృష్ణుడు జన్మ తీసుకుంటాడు. చదువుకు ఇంకా కొద్ది సమయమే ఉంది. తప్పకుండా అనేక ధర్మాల వినాశనం తర్వాత కృష్ణుడు జన్మ జరుగుతూ ఉండొచ్చు. అది కూడా కేవలం ఒక కృష్ణుడు కాదు, పూర్తి కృష్ణపురి. ఈ బ్రాహ్మణులే రాజయోగం నేర్చుకొని దేవతా పదవిని పొందుతారు. జ్ఞానంతోనే దేవతలుగా అవుతారు. బాబా వచ్చి చదువు ద్వారా మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. ఇది పాఠశాల. ఇందులో చాలా ఎక్కువ సమయం పడుతుంది. చదువైతే సహజమే, శ్రమంతా యోగంలో ఉంది. ఇప్పుడు కృష్ణుడి ఆత్మ పరంపిత పరమాత్మ దగ్గర రాజయోగాన్ని నేర్చుకుంటుంది అని మీరు చెప్పచ్చు. విష్ణుపురి రాజ్యాన్ని ఇవ్వటానికి శివ్ బాబా బ్రహ్మ ద్వారా ఆత్మలమైన మనల్ని చదివిస్తున్నారు. మన ప్రజాపిత బ్రహ్మ సంతానం, బ్రాహ్మణీలం. ఇది సంగమ యుగం. ఇది చాలా చిన్న యుగం. పిలక అన్నింటికంటే చిన్నదిగా ఉంటుంది కదా. దానికన్నా పెద్దది ముఖం, తర్వాత బాహువులు, తర్వాత పొట్ట, దానికన్నా పెద్దవి కాళ్ళు. విరాట రూపాన్ని చూపిస్తారు కదా, కానీ దాని అర్థం ఎవరూ చెప్పలేరు. పిల్లలైన మీరు 84 జన్మల చక్ర రహస్యాన్ని అర్థం చేయించాలి. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి. పిల్లలైన మీకు ఇది సంగమ యుగం. మీకోసం కలియుగం పూర్తయిపోయింది. బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు నేనొచ్చాను మిమ్మల్ని సుఖధామానికి, శాంతిధామానికి తీసుకెళ్లటానికి. మీరు సుఖధామంలో ఉండేవారు, తర్వాత దుఃఖధామంలోకి వచ్చారు. ఓ బాబా, ఈ పాత ప్రపంచంలోకి రండి అని పిలిచారు. మీ ప్రపంచమైతే కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? యోగ బలంతో మీ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. అహింస పరమో దేవి దేవత అని అంటారు. మీరు అహింసకులుగా అవ్వాలి. కామ వికారిగా కాకూడదు. గొడవలు, పోట్లాటలు చేసుకోకూడదు. నేను ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వస్తాను అని బాబా అంటారు. లక్షల సంవత్సరాల మాట లేదు. యజ్ఞాలు, తపస్యలు, దాన పుణ్యాలు మొదలైనవి చేస్తూ కిందకే పడుతూ వచ్చారు. జ్ఞానం ద్వారా సద్గతి లభిస్తుంది. మనుషులైతే కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతున్నారు. మేలుకోవటమే లేదు. అందుకని నేను కల్పకల్పము వస్తాను అని బాబా అంటారు. డ్రామాలో నా పాత్ర కూడా ఉంది. పాత్ర లేకుండా నేను కూడా ఏమీ చెయ్యలేను. నేను కూడా డ్రామా బంధనంలో ఉన్నాను. పూర్తిగా సమయానికి వస్తాను.
డ్రామా ప్లాన్ అనుసారంగా నేను పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళతాను. ఇప్పుడు మన్మనాభవ అని చెప్తున్నాను, కానీ దీని అర్థం కూడా ఎవ్వరికీ తెలియదు. దైహిక సర్వ సంబంధాలను విడిచి నన్నొక్కడిని గుర్తు చెయ్యండి, అప్పుడు మీరు పావనంగా అవుతారు అని బాబా చెప్తున్నారు. బాబా గురించి, బాబాను గుర్తు చెయ్యటానికి పిల్లలు శ్రమ చేస్తూ ఉంటారు. ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. పూర్తి విశ్వానికి సద్గతిని ఇచ్చేది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, మరొకటి లేదు. స్వయంగా తండ్రి అయిన ఈశ్వరుడే వచ్చి పూర్తి విశ్వాన్ని మారుస్తున్నారు. నరకం నుండి స్వర్గంగా మారుస్తున్నారు. దానిపై మీరు రాజ్యం చేస్తారు. శివుడిని బబుల్నాథ్ అని కూడా అంటారు, ఎందుకంటే వారొచ్చి మిమ్మల్ని కామ వికారం నుండి విడిపించి పావనంగా చేస్తున్నారు. భక్తి మార్గంలో అయితే చాలా ఆడంబరం ఉంటుంది. ఇక్కడైతే శాంతిగా గుర్తు చెయ్యాల్సి ఉంటుంది. వారు అనేక రకాల హఠయోగాలు చేస్తారు. వారి నివృత్తి మార్గమే వేరు. వారు బ్రహ్మను నమ్ముతారు. బ్రహ్మయోగి తత్వయోగిలు. అదైతే ఆత్మలు నివసించే స్థానమయ్యింది. దానిని బ్రహ్మాండము అని అంటారు. వారు బ్రహ్మనే భగవంతుడని భావిస్తారు. దానిలో లీనమైపోతాము అని అనుకుంటారు. అంటే ఆత్మను వినాశీగా చేసేశారు. నేనే వచ్చి సర్వులకు సద్గతినిస్తాను అని బాబా అంటారు. శివ్ బాబానే సర్వులకు సద్గతి చేస్తారు. మరి వారైతే వజ్రం వంటి వారు. మిమ్మల్ని బంగారు యుగంలోకి తీసుకువెళతారు. మీది కూడా ఇది వజ్రం లాంటి జన్మ. తర్వాత బంగారు యుగంలోకి వెళతారు. ఈ జ్ఞానాన్ని బాబా వచ్చి చదివిస్తారు. దీని ద్వారా మీరు దేవతలుగా అవుతారు. తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఈ లక్ష్మీ నారాయణులలో కూడా రచయిత మరియు రచన గురించి జ్ఞానం ఉండదు. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఈ పాత ప్రపంచంలో ఉంటూ డబల్ అహింసకులుగా అయ్యి యోగ బలంతో తమ కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసుకోవాలి. మీ జీవితాన్ని వజ్ర సమానంగా చేసుకోవాలి. రెండో పాయింట్, బాబా వినిపించే దాని గురించి విచార సాగర మంథనం చేస్తూ ఇతరులకు వినిపించాలి. ఈ చదువు పూర్తవుతే మేము కృష్ణపురిలోకి వెళతాము అన్న నష సదా ఉండాలి. వరదానం, అపవిత్రత అంశ మాత్రాన్ని కూడా సమాప్తం చేసి హిజ్ హోలీనెస్ టైటిల్ ని ప్రాప్తి చేసుకునే హోలీ హంస భవ. హంస ఏ విధంగా ఎప్పుడూ రాళ్లను ఏరదో, రత్నాలనే ధారణ చేస్తుందో, అలా హోలీ హంసలు ఎవరి అవగుణాలు అనగా రాళ్లను ధారణ చెయ్యరు.
వారు వ్యర్థం మరియు సమర్థం వేరు చేసి వ్యర్థాన్ని వదిలేస్తారు, సమర్థతను స్వీకరిస్తారు. అటువంటి హోలీ హంసలే పవిత్రమైన శుద్ధ ఆత్మలు. వారి ఆహారం, వ్యవహారం అన్ని శుద్ధంగా ఉంటాయి. ఎప్పుడైతే అశుద్ధత యొక్క అనగా అపవిత్రత యొక్క అంశం మాత్రం కూడా సమాప్తమైపోతుందో అప్పుడు భవిష్యత్తులో హిజ్ హోలీనెస్ అన్న టైటిల్ లభిస్తుంది. కావున పొరపాటున కూడా ఎప్పుడూ ఎవరి అవగుణాలను ధారణ చెయ్యకూడదు. స్లోగన్: ఎవరైతే పాత స్వభావ సంస్కారాల వంశాన్ని కూడా త్యాగం చేస్తారో వారే సర్వంస త్యాగీలు. అవ్యక్త ప్రేరణ పాయింట్: సహజ యోగిగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి. ఏ కార్యం చేస్తున్నా కూడా బాబా స్మృతిలో లవలీనమై ఉండండి. ఏ విషయం యొక్క విస్తారంలోకి వెళ్ళకుండా విస్తారానికి బిందువు పెట్టి బిందువులో ఇమిడిపోండి. బిందువుగా అవ్వండి, బిందువుని పెట్టండి. అప్పుడు మొత్తం విస్తారం, మొత్తం వల ఒక్క క్షణంలో తొలగిపోతుంది. సమయం కూడా మిగులుతుంది. శ్రమ పడటం అనేది ఉండదు. బిందువుగా ఈ బిందువులో లీనమైపోతారు. ఓం శాంతి.